హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో. ఓకే, సో మన సిస్టర్స్ అయితే అడిగారనమాట, అక్క నడుము దగ్గర ప్లీట్స్ పెట్టకుండా కింద గేరాకి మాత్రమే ప్లీట్స్ పెడుతూ సింపుల్ డైలీ వేర్గా యూస్ చేసుకోవడానికి అంబ్రెల్లా ఫ్రాక్ని 3/4 లెంత్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి అక్క అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారనమాట. సో అందుకోసం అని చెప్పేసి మన సిస్టర్స్ కోసం ప్రత్యేకంగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఓకే, ఇది సింపుల్గా మనం డైలీ వేర్గా యూస్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అంటే అవి పార్టీ వేర్ లుక్ ఉంటాయి అనమాట. లాంగ్ ఫ్రాక్ వేసుకున్న వెంటనే ఆబ్వియస్లీ పార్టీ వేర్ లుక్ కనిపిస్తుంది. మనం ప్రతి చోటుకి అవే వేసుకొని వెళ్ళలేం కదా. ఇట్లా సింపుల్ ఫ్రాక్స్ కనుక కొట్టుకున్నట్లయితే మనకి డైలీ వేర్గా మంచిగా యూజ్ అవుతాయి. అదేవిధంగా నేను ఇక్కడ ఈ క్లాత్ అయితే కనుక మీషోలో తీసుకున్న 5 మీటర్స్ కాటన్ మెటీరియల్ ఇది. సో ఇప్పుడు దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఫుల్గా చూసేసేయండి. దీనికోసం ఇక్కడ ఫస్ట్ అయితే లైనింగ్ 80 సెంటీమీటర్స్ తీసుకున్నా సరిపోతుంది. స్మాల్ సైజ్ వాళ్ళకైతే కనుక 70 సెంటీమీటర్స్ తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఒకవేళ మనకి హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేయాలి అంటే కనుక ఖచ్చితంగా 1.5 మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, లేదా మీటర్ అంటే మనకి హ్యాండ్స్ లెంత్ని బట్టి ఎల్బో హ్యాండ్ కావాలా షార్ట్ హ్యాండ్ కావాలి అనే దాన్ని బట్టి లైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్. ఆ తర్వాత ఇది పాలిస్టర్ లైనింగ్. సో ఇది వచ్చేసి 2.5 మీటర్లు, మన లెంత్ని బట్టి 3 మీటర్స్ కూడా పడుతుంది అనమాట. ఇంకా అది మన ఇష్టం, లైనింగ్ అనేది ఎంతైనా యూస్ చేసుకోవచ్చు, అది కంప్లీట్గా ఆప్షనల్. సో నేనైతే ఇక్కడ 2.5 మీటర్స్ అయితే తీసుకున్నా. 2.5 మీటర్స్ నా లెంత్కి అయితే కనుక సరిపోతుంది. ఒకవేళ బాటమ్ లెంత్ 34, 35, 36 అట్లా ఉంది అనుకోండి, ఖచ్చితంగా 3 మీటర్స్ అయితే కనుక పడుతుంది అనమాట. నేను ఇక్కడ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నా. సో కొందరు అడుగుతున్నారు, అసలు మీరు పాలిస్టర్ లైనింగ్ ఎందుకు తీసుకుంటున్నారు, కాటన్ లైనింగ్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. సో డ్రెస్సెస్కి ఎప్పుడైనా సరే బాటమ్ పార్ట్లో అంటే కింద పార్ట్లో మనకి కాటన్ లైనింగ్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే డ్రెస్ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. పైన బాడీ పార్ట్లో మనం కాటన్ యూజ్ చేయొచ్చు, కానీ కింద బాటమ్ పార్ట్లో కాటన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అదంతా మనం వాష్ చేసినప్పుడు కాటన్ అంతా దగ్గరికి ఇట్లా సింక్ అయిపోతుంది అనమాట, దగ్గరికి లాగినట్టుగా ముడతపోతుంది బాగా. సో ఇంకప్పుడు మనకి పైన ఉన్నదంతా బాగానే ఉంటుంది, లోపలదంతా కూడా మనకి ఒకవేళ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందనుకోండి, సో పైది మనకి కొంచెం షేప్ అవుట్ అయిపోయి అంత మంచిగా అనిపించదు. కాబట్టి ఎప్పుడైనా సరే బాటమ్ పార్ట్లో పాలిస్టర్ ఆర్ క్రేప్ లైనింగ్ని యూస్ చేయండి. సో నేను పాలిస్టర్ ఎందుకు యూస్ చేస్తాను అంటే, క్రేప్ కంటే కూడా పాలిస్టర్ కొంచెం రీజనబుల్ ప్రైస్, ఇంకా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. పాలిస్టర్ క్రేప్కి అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే అది కొంచెం సాఫ్ట్ ఉంటుంది. కానీ అది 50 రూపీస్ మీటరు, ఇది 25 రూపీస్ మీటరు, రెండు సేమ్ ఉంటాయి. సో అట్లా మనీ వైజ్గా కూడా ఆలోచించి నేను ఇది తీసుకుంటాను అనమాట. నాకైతే పర్సనల్ యూజ్ కోసం అయితే నేను ఎప్పుడు పాలిస్టరే తీసుకుంటా. వేరే వాళ్ళకి కూడా నేను అదే చెప్తా, అది వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా పాలిస్టర్ తీసుకుంటారా, కాటన్ తీసుకుంటారా, క్రేప్ తీసుకుంటారా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. సో ఇంకా నెట్టు కొంచెం పల్చగా ఉన్న వాటికైతే కనుక ఖచ్చితంగా సిల్క్ సాటిన్ ఫ్యాబ్రిక్స్ కనుక యూస్ చేయాలి. సో ఈ విషయం గురించి చాలా మంది అడిగిండ్రు కాబట్టి నేను దాని గురించి క్లియర్గా అయితే చెప్పేసి. సో ఇక్కడైతే మెయిన్ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ అనమాట. సో ఎందుకు నేను 5 మీటర్స్ తీసుకుంటున్నా అంటే, దీనికి కింద స్టెప్ ఒక స్టెప్లో ప్లీట్స్ కూడా పెట్టాలి, అందుకోసం అని చెప్పేసి 5 మీటర్స్. లేదు అంటే మనకి సింపుల్గా ప్లెయిన్ అంబ్రెలా మాత్రమే కావాలి అనుకుంటే కనుక 3 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి మంచిగా, ఫుల్ మనకి మోకాల అంటే 3/4 లెంత్ అంటే యాంకిల్ లెంత్ వరకు కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా లెంత్ అనేది మన ఇష్టం. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడైతే ఇప్పుడు నేను కుట్టే మోడల్కి అయితే కనుక 5 మీటర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. స్మాల్, మీడియం, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ వీళ్ళందరికీ కూడా. ఓకే, సైజ్ 40 వరకు కూడా 5 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ బాడీ పార్ట్ లైనింగ్ తీసుకొని వాటర్లో తడిపి ఆరబెట్టి ఐరన్ చేసిన తర్వాతనే తీసుకోవాలి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. తర్వాత ఇట్లా ఒక ఫోల్డ్ అయితే చేయాలి మిడిల్లోకి. ఓకే, తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేయాలి. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఇలా క్లోజ్ ఉన్న లేయర్స్ మన సైడ్కి ఉంటాయి,
ఇక్కడ ఓపెన్ ఉన్న లేయర్స్ అన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి, అండ్ ఇటు సైడ్ కూడా అన్నీ ఓపెన్ ఉన్న లేయర్స్, ఇటు సైడ్ కూడా క్లోజ్ ఉన్న లేయర్ అయితే కనుక ఇట్లా ఉంది. ఓకే, ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే బాడీ లెంత్ని తీసుకోవాలి. ఈ బాడీ లెంత్ అనేది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. హైట్, పర్సనాలిటీని బట్టి, సైజెస్ని బట్టి తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్న లెంత్ అయితే కనుక నార్మల్గా 15 ఇయర్స్ నుంచి పైన ఉన్న ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. అట్లా కాకుండా మా బాడీకి తగ్గట్టుగా, మా పర్సనాలిటీకి తగ్గట్టుగా కావాలి అనుకుంటే వాళ్ళ బాడీ హైట్ అండ్ పర్సనాలిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు బాడీ లెంత్ అయితే కనుక 15.5 ఇంచెస్ తీసుకుంటున్నా. సో ఈ బాడీ హైట్ 15 ఇయర్స్ నుంచి పైన ఉన్న ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కనుక సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ 15.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఇదే 15.5ని ఇటు సైడ్ కూడా ఇంకోసారి మార్కింగ్ పెట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నడుము లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచెస్. ఈ 34 ఇంచెస్ని 4 భాగాలుగా చేయాలి. 4 భాగాలుగా చేయడం చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ 34 దగ్గరికి ఇట్లా ఒకసారి టేప్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే ఇక్కడికి ఎంత వచ్చింది? 17 ఇంచెస్ వచ్చింది కదా. 17 దగ్గరికి మళ్ళీ ఒకసారి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది? కరెక్ట్గా 8.5 ఇంచెస్. ఇప్పుడు నడుము లూజ్ని 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక డౌట్ చాలా మందికి ఉంది, ఎందుకు మీరు ఫ్రంట్లో డాట్స్ వేయట్లేరు అండ్ ప్రిన్స్ కట్ కానీ ఇవన్నీ మీరు వీటికి పెట్టట్లేరు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో నేను ఫ్రంట్లో మెయిన్గా ఎందుకు డాట్స్ వేయను అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే కనుక సో మనం కొన్నిసార్లు శారీస్తోని, పల్చని ఫ్యాబ్రిక్స్తోని ఇట్లా డ్రెస్సెస్ కుట్టుకుంటాం. కొన్నిసార్లు అవి క్వాలిటీ అంత బాగుండవు అనమాట. సో అప్పుడు మనం ఇక్కడ డాట్స్ వేసినప్పుడు, డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక్కసారి వేసుకున్నా సరే ఇక్కడ డాట్ దగ్గర ఏమవుతుందంటే డ్రెస్ పిగిలిపోయినట్టుగా అవుతుంది అనమాట క్లాత్. అలాంటి వాటికి ఇంకా నేను ఎందుకులే, వేస్ట్ కదా, ఇంత కష్టపడి లైనింగ్ వేసి ఇంత శ్రమ వేస్ట్ చేసి కుట్టిన తర్వాత అక్కడ పిగిలిపోయినట్టుగా అయితే మనకి వేసుకోబుద్ధి కాదు కదా. అందుకోసం అని చెప్పేసి మ్యాక్సిమం నేను వేటికి డాట్స్ వేయను. స్టిప్గా ఉన్న ఫ్యాబ్రిక్స్కి, మందంగా ఉన్న ఫ్యాబ్రిక్స్కి మాత్రమే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డాట్స్ వేస్తా అనమాట. సో ఇంకొక సిస్టర్ అడిగింది, మీరు ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేయట్లేరు, నడుము దగ్గర డ్రెస్ ఎట్లా సెట్ అవుతుంది అని చెప్పేసి అడిగింది అనమాట. సో డాట్స్కి మనకి ఫిట్టింగ్కి ఏమాత్రం సంబంధం లేదు. మనం మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకున్నట్లయితే, మన నడుము మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది. సో ఇంకా నడుము దగ్గర మనకి డ్రెస్ అనేది కరెక్ట్గా ఫిట్గా నీట్గా మన షేప్ని బట్టి రావాలి అంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మార్కింగ్స్లో అండ్ కటింగ్లో టిప్స్ అయితే చెప్తా, చూసేసేయండి. ఇక్కడైతే మనకి నడుము లూజ్ని మార్కింగ్ చేసేసుకున్నాం కదా. సో డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇది ఏ సైజు వాళ్ళకైనా సరే 1 ఇంచ్ అనేది సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఈ డాట్ పక్కన నుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఎక్స్ట్రా ఖర్చు అనేది మీ ఇష్టం, 2 ఇంచులు తీసుకుంటారా, 1 ఇంచ్ తీసుకుంటారా, 1.5 ఇంచ్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం అది. సో ఇక్కడ మనకి నడుము లూజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నెక్ను మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నెక్ అయితే నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నా. సో ఈ నెక్ ఎవరికి ఎంత తీసుకోవాలి అంటే కనుక మనకి స్మాల్ సైజ్ నుంచి నడుము లూజు 36, 38 వరకు కూడా ఈ 2.5 అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నెక్ అనేది ఎప్పుడు కూడా మన సైజెస్ని బట్టి కానీ నెక్ డిజైన్స్ని బట్టి కానీ ప్రతిసారి చేంజ్ అవుతుంది. సో ప్రతిసారి ఇదే ఉంటుంది అనేది ఉండదు. హై నెక్స్కి ఒకలాగా ఉంటుంది, డీప్ నెక్ తీసుకున్నప్పుడు ఒకలాగా తీసుకోవాల్సి ఉంటుంది, కాలర్ నెక్స్ తీసుకున్నప్పుడు ఒకలాగా తీసుకోవాల్సి ఉంటుంది, నార్మల్ నెక్ తీసుకున్నప్పుడు ఒకలాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటే సేమ్ సైజ్ అయినప్పటికీ కూడా సో మన నెక్ డిజైన్స్ని బట్టి నెక్ బిడ్త్ అనేది ప్రతిసారి చేంజ్ అవుతుంటుంది. సో ఒకవేళ మనము నెక్ డీప్
నెక్ డీప్ ఎక్కువ పెట్టినట్లయితే ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది, నెక్ విడ్త్ అనేది తగ్గుతుంది. ఓకే, నెక్ విడ్త్ అనేది తగ్గుతుంది. లేదా నెక్ వెడల్పు ఎక్కువ తీసుకున్నట్లయితే డీప్ తగ్గించాల్సి ఉంటుంది. ప్రతిసారి ప్రతి సైజులో కూడా అంతే అన్నమాట. సో నెక్ గురించి అయితే అర్థమైంది కదా. సో ఇక్కడ ఇప్పుడు ఈ నెక్ అయితే కనుక స్మాల్ సైజ్ నుంచి నడుము లూజ్ 38 వరకు కూడా బాగా సెట్ అవుతుంది. సో నేను పెట్టేది ఇక్కడ డీప్ నెక్, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డీప్ నెక్ కాబట్టి డీప్ నెక్కు ఇప్పుడు ఇది సరిపోతుంది. సో లేదు మాకు అర్థం కావట్లేదు అంటే కనుక మీరు హై నెక్ కానీ లేకుంటే కాలర్ నెక్స్ కానీ బోట్ నెక్ కానీ మీరు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మేము డీప్ నెక్కే పెడుతున్నాము అన్నప్పుడు ఫుల్ షోల్డర్లో సగం చేయాలి. ఎంతైతే వస్తుందో మళ్ళీ దాంట్లో నుంచి ఒక 1 ఇంచ్ తీసేయాలి. అట్లా ఎంతైతే వస్తుందో దాన్ని నెక్ విడ్త్గా మనం షోల్డర్ తీసుకోవచ్చు. సింపుల్ అది. సో నేను దాని గురించి ఒక వీడియో అయితే చాలా క్లియర్గా చేసిన. సో ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ అనేది ఎవరికైనా ఏ సైజుకైనా సరిపోతుంది. ఈ 3 ఇంచెస్ షోల్డర్ అనేది. సో మనకి మళ్ళీ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇదే సైజు బ్లౌజ్ కుట్టాలంటే కనుక ఖచ్చితంగా మెజర్మెంట్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ కలిపితే ఎంతైతే ఉందో అంతే మనము ఆర్మోల్కి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఎంత ఉంది? నెక్ షోల్డర్ కలిపి 5.5 ఉంది. సో ఈ 5.5 మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. డ్రెస్సెస్కి మనకి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. సో లేదు మాకు కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఒక ముడత కూడా రాకూడదు అనుకుంటే మాత్రం సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ 5.5లో సగం చేస్తే ఎంతైతే వస్తుందో అక్కడికి ఇట్లా ఒక మార్కింగ్ అయితే పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత? ఇక్కడ 38 ఇంచెస్. ఇప్పుడు ఈ 38ని 4 భాగాలు చేయాలి. అంటే 38 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ 9.5. 38ని 4 భాగాలు చేసేసినట్లయితే 9.5 వస్తుంది. సో ఇప్పుడు లేకుంటే నడుము లూజ్ని మార్కింగ్ చేసేటప్పుడు చూపించాను కదా, సో అట్లనైనా చేసుకోవచ్చు టేప్లో నుంచి. ఇప్పుడు టేప్ ఇక్కడ నుంచి దీనికి సమానంగా ఇట్లా పెట్టాలి. ఎక్కడైతే 9.5 అంటే 9.5 ఇంచులు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అయితే ఇట్లా పెట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఇలా ఒక లైన్ అయితే కొట్టేసేయాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా మార్జిన్, ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా ఈ లైన్స్ని అయితే కలపాలి. ఇక్కడ డాట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కలపకూడదు. ఓకే, ఇట్లా. ఆ తర్వాత ఇక్కడ స్మాల్ సైజ్ వాళ్ళకైతే 1.5 ఇంచులు, సో మీడియం పెద్ద సైజ్ వాళ్ళకైతే కనుక 1.5 ఇంచుల దగ్గర ఇక్కడ రౌండ్ కోసం ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దీన్ని కలిపేసేయాలి. ఇది సింపుల్ అన్నమాట. స్కేల్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు దీనికోసం. ఓకే, సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ లోతు తీయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసేసేయాలి. ఇది ఫ్రంట్ లోత్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అయితే నేను 5.5 ఇంచులు పెడుతున్నా. సో మీరు 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. 6.5 అంతకంటే ఇంకా అసలు పెరగకూడదు అనమాట. తర్వాత ఇంకా మనకి అది గలీజ్గా ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ 5.5 అయితే పెట్టేస్తున్నా. మనకి బ్లౌజెస్ కుడితే కింద మనం ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 1/4 ఇంచ్ కలుపుకొని ఇక్కడ డీప్ చేసుకోవచ్చు. కానీ డ్రెస్సెస్కి అట్లా చేయకూడదు. సో ఇట్లా తీసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత
ఈ విధంగా నేనైతే రౌండ్ నెక్ పెట్టేస్తున్నా. మీకేమైనా నెక్ డిజైన్స్ కావాలన్నా మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే నెక్ ఇంకా కొంచెం తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, ఇంకా మీరు పెంచుకోవాలన్నా ఇంకొక 1/2 ఇంచ్ వరకైనా మీరు 1 ఇంచ్ వరకైనా పెంచుకోవచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ పెంచకూడదు. ఓకే, ఇదైతే ఫ్రంట్ నెక్. సో బ్యాక్ నెక్ కూడా నేను ఇక్కడే మార్కింగ్ చేసేస్తా, అంటే మనం కింద మార్కింగ్ చేయాలి కానీ సో మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడే మార్కింగ్ చేసేస్తున్నా. 7.5 ఇంచెస్ పెట్టేస్తున్నా. ఇదైతే చాలు. ఓకే, ఇప్పుడు బ్యాక్లో కూడా రౌండ్ నెక్కే పెట్టేస్తున్నా. మీకేమైనా నెక్ డిజైన్స్ కావాలి అనుకుంటే మీరు ఆ డిజైన్స్ పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఆ తర్వాత నడుము దగ్గర షేప్ అవుట్ అయిపోతుంది, సరిగ్గా రావట్లేదు అని చెప్పారు కదా. సో డాట్స్ వేసినా కూడా సరిగ్గా మీకు రావట్లేదు అంటే కనుక, డాట్స్ వేసినా వేయకపోయినా మీకు నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది సరిగ్గా రావట్లేదు అంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అయితే కనుక క్రాస్ తీయాలి అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్కి 3.5 ఇంచెస్ దగ్గర ఓకే ఇలా పెట్టేసి మనకి డాట్స్ అనేవి పొడవే తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 ఇంచ్ని ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్. ఓకే, ఈ విధంగా అయితే కనుక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్కి ఇక్కడ నుంచి ఇలా కలిపేసేయాలి. ఇలా మీరు సింపుల్గా డాట్ వేసుకోవాలి అనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు, లేదా దీన్ని ప్రిన్సెస్ కట్ లాగా వేసుకోవాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మనం దీనికి ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసి ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ కలిపేసేయచ్చు అన్నమాట. నేను కలిపేస్తాను చూడండి ఈ విధంగా. ఓకే, మీరు ఇట్లానైనా సరే కుట్టుకోవచ్చు. సరే, మీకోసం ఇట్లనే కుట్టేస్తా. సో ఇది అడిగినరు కాబట్టి మీకోసం చూపిస్తున్నా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఓపెన్ చేయాలి షోల్డర్ని. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కనుక డాట్ని అయితే ఇట్లా అస్సలు తీసుకోవద్దు, అది మర్చిపోకండి. చిన్నపిల్లలకి ఇట్లా తీసుకున్నా మంచిగా వస్తుంది. నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లా తీసుకుంటే సరిపోతుంది, కానీ కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లా తీసుకుంటే మనకి ఇక్కడ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి తీసుకోకూడదు అట్లా. ఓకే, ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ని సపరేట్ చేసేసి ఫ్రంట్ లోతు తీయాలి ఇక్కడ మార్కింగ్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కనుక అయిపోయింది. సో డాట్స్ పెట్టేసుకున్నట్లయితే కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇదే మార్కింగ్ ఇట్ సైడ్ కూడా ఒకసారి మార్కింగ్ చేసేసుకున్నట్లయితే సైడ్ ఫిట్టింగ్ వేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది యువతల సైడ్కి కూడా పడిపోవాలి అంటే ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని కరెక్ట్గా పెట్టాలి. ఒకటి ఎక్కువ తక్కువ అనేది రాకూడదు. ఓకే, సో ఈ విధంగా ఒక్కసారి ఇట్లా ట్యాప్ చేయండి. ఓకే,
ఇలా ట్యాప్ చేసేసినట్లయితే ఇప్పుడు ఈ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ మీద నుంచి ఇట్లా ఒకసారి మార్కింగ్ చేసేసుకున్నట్లయితే ఈజీగా కుట్టడానికి మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ మార్కింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్లోనే మార్కింగ్ చూపించాను కదా, సో అది మీకు అర్థమవడం కోసం చూపించిన. సో మళ్ళీ ఒకసారి ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది, సో దాని ప్రకారమైనా కట్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ ఒక్కసారి అయినా 7.5 ఇంచెస్ దగ్గరికి ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని ఓకే అంతే, సింపుల్. ఇంకా దీని ప్రకారం కట్ చేయడమే. ఈ మధ్య అయితే అసలు కాటన్ లైనింగ్స్ కూడా సరిగ్గా రావట్లేవు. ఈ విధంగా ఇప్పుడు ఈ పార్ట్లో కూడా ఇట్లా లైన్స్ కొట్టుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. బిగినర్స్కి ఇంకా మస్తు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా ఇప్పుడు మనకి దీని ప్రకారం మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 5 మీటర్ల క్లాత్లో నుంచి ఒక సైడ్ నుంచి, ఎట్ సైడ్ నుంచి అయినా పర్లేదు, ఒక సైడ్ నుంచి ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకోవాలి అంతే. ఓకే, ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద నుంచి మన మెయిన్ క్లాత్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా పెట్టేసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే, సింపుల్. కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కూడా చుట్టూ కట్ చేసుకున్నట్లయితే కుట్టేటప్పుడు మనకి అది చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఒక పార్ట్ కట్ చేసినాం కదా, ఇంకొక పార్ట్ ఓకే, ఇంకో పార్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకొంచెం మిగిలి ఉంది కదా, సో ఈ కొంచెం మనం కట్ చేసుకున్నాం అనుకో, అది ఫోల్డ్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకుందాం. దీంతో మనకు అవసరం ఏం లేదు, ఒకవేళ దీనికైనా అవసరం పడితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని దీంట్లో నుంచి ఇప్పుడు 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసుకోవాలి. ఒకవేళ మాకు కింద ప్లీట్స్ వద్దు అనుకుంటే కనుక సో 3 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, సో ఫోల్డింగ్ మాత్రం ఇప్పుడు చేసేటట్టే దానికి దీనికి సేమ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 2.5 మీటర్స్ అయితే తీసుకోవాలి. 1 2 సో ఈ విధంగా మనకు కావాల్సినంత అయితే ఒక సిస్టర్ చెప్పింది, అక్క మీరు ఇట్లా ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసి ఇట్లా లాగొచ్చు కదా, చినిగిపోతుంది కదా కరెక్ట్గా అని అన్నది. సో నిజమే, అది కరెక్టే, కానీ అన్ని ఫ్యాబ్రిక్స్కి మాత్రం అట్లా చినగదు, స్ట్రైట్గా అయితే చిరగదు, క్రాస్ వెళ్ళిపోతుంది. అప్పుడు క్లాత్ మొత్తం వేస్ట్ అవుతుంది, అనవసరంగా బాధపడాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అన్నిటికీ దాన్ని మాత్రం ఫాలో అవ్వకండి. కొన్నిసారి కాస్ట్లీ మెటీరియల్స్ ఉంటాయి, వేస్ట్ అయిపోతాయి కదా. సో ఇట్లా కట్ చేసుకుంటే అయిపోయి ఏముంది. కొన్నిటికైతే చింపితే చాలా స్ట్రైట్గా చిరుగుతాయి, కానీ అన్నిటికీ మాత్రం చినగదు. ఓకే, ఇంకా పల్చిగా ఉన్న వాటికైతే ఒక థ్రెడ్ పట్టి లాగితే నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తాయి. ఇది మనకి ఎక్స్ట్రా ఉన్నది, ప్లీట్స్ కోసం దీన్ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఇదేమో ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఇట్లా మిడిల్లోకి ఒక ఫోల్డ్ అయితే చేయాలి. ఓకే, ఈ విధంగా. సో ఇట్లా నేను జూమ్లో చూపిస్తా. ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా ఉంది. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత
ఒకసారి క్లాత్ చూడండి. సో ఈ విధంగా ఉంటుంది మనకి ఫోల్డింగ్లో. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇక్కడ సైడ్ మాత్రమే క్లోజ్ ఉంది మనకి, కానీ ఇంకా చుట్టూ అన్ని లేయర్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. ఓకే, ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ క్లోజ్ ఉన్నది ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఇట్లా వేసామంటే మనకి కోన్ షేప్ అనేది వస్తుంది. ఇట్లా నీట్గా కోన్ షేప్లో అయితే వేయాలి. ఇప్పుడు ఈ విధంగా కోన్ షేప్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. సో దాన్ని తీసుకొని దాని ప్రకారం కనుక మార్కింగ్ చేసేసుకున్నట్లయితే చాలా ఈజీ అన్నమాట. బిగినర్స్కి అయితే ఎస్పెషల్లీ నిజంగా చాలా ఈజీ. సో ఇట్లా పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ అనేది మన బాడీ పార్ట్ అనేది బయటకు ఉండేటట్టు పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్క క్లాత్కి ఒక టిప్పు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది గట్టి క్లాతే, మందంగా ఉన్న క్లాతే కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ వరకు మనము బయటికి పెట్టేసినట్లయితే కరెక్ట్గా దీని నడుము లూజ్కి ఈ నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. లేదు ఈ క్లాత్ అనేది మందంగా లేదు, పలుచగా ఉంది, జారిపోయే విధంగా ఉంది, జార్జెట్, షిఫాన్, సిల్క్ ఇలాంటివి అయితే కనుక మనం 1/2 ఇంచ్ కట్ చేస్తే దీని వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ అవుతుంది అనమాట. బాగా సాగుతుంది. అలాంటప్పుడు సో ఇక్కడ మీకు ఈ ఖర్చు ఎంత ఉంది, 1.5 ఇంచ్ వరకు. సో మొత్తం కూడా 1.5 ఇంచ్ వరకు కూడా మొత్తం ఇట్లా బయటికి పెట్టేసి ఇది ఎంత ఉందో ఇంకంత కట్ చేయండి. సో అలా కట్ చేసినట్లయితే ఈ నడుములు అంతా ఎంత ఉందో అంతే ఇది ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది మనకి మందమే ఉంటుంది కాబట్టి బయటికి ఒక 1 ఇంచ్ మాత్రమే పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. ఇట్లా కాకుండా కూడా డైరెక్ట్ మన నడుము లూజ్ ఎంత ఉందో దాని ప్రకారం 4 భాగాలు చేసి అట్లనైనా పెట్టుకోవచ్చు. అది బిగినర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఈజీ వేలో ఉంటుంది ఇది. ప్రతి ఒక్కరు ఈజీగా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు కూడా ఈ విధంగా కట్ చేస్తే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో చూడండి, నీట్గా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఓకే ఈ విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఈ లెంత్ అయితే కనుక నేను కింద ప్లీట్స్ పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ టోటల్ లెంత్ అయితే కనుక 30 ఇంచెస్ కావాలి. అయితే నేను ఒక 20 ఇంచెస్ వరకు ఇది తీసుకొని మిగతాది మొత్తం కూడా కింద ప్లీట్స్ కోసం ఇంకొక 10 ఇంచెస్, దానికి ఒక ఎక్స్ట్రా ఖర్చు ఒక 1 ఇంచెస్, అంటే మొత్తం కలిపి 31 ఇంచెస్ అయితే బాటమ్ లెంత్ సరిపోతుంది. లేదు మాకు కింద ప్లీట్స్ వద్దు, మాకు మొత్తం ఇట్లనే ప్లెయిన్గా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ నుంచి టేప్ ఇట్లా పెట్టేసి మీకు ఎంత పొడవు అయితే కావాలో ఆ పొడవు వరకు బాటమ్ లెంత్ని మార్కింగ్ చేసేసుకోండి. మొత్తం కూడా చుట్టూ అట్లనే మార్కింగ్ అయితే చేసేసుకోండి. సో నేనైతే ఇక్కడ 20 ఇంచెస్ వరకు అయితే తీసేసుకుంటున్నా. సో ఇంకొక 1 ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా ప్లీట్స్లో కలిపితే అప్పుడు ప్లీట్స్ పొడవు కూడా కొంచెం బాగా వచ్చేసి మంచిగా ఉంటుంది. సో 20 ఇంచెస్ వరకు బాటమ్ పొడవు తీసేసుకుంటున్నా. మిగతాది మనకి కింద ప్లీట్స్ వస్తాయి. చుట్టూ కూడా 20 ఇంచెస్కి ఇట్లా చుట్టూ కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది మనకి హాఫ్ సర్కిల్ అనమాట, హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా. దీనికి క్లాత్ మనకి తక్కువ పడుతుంది ఇట్లా తీసుకోవాలి అనుకుంటే కనుక. ఒకవేళ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కనుక మనం కట్ చేసుకోవాలి అనుకుంటే క్లాత్ ఎక్కువ పడుతుంది, అప్పుడు గేరా చాలా ఎక్కువ వస్తుంది. చుట్టూ కూడా ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇట్లా మార్కింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మార్కింగ్ ప్రకారం అయితే దీన్ని కట్ చేసేసుకోవాలి. ఓకే,
ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్క పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ ఇట్లా మనకి క్లోజ్ ఉంది, ఇంకొకటేమో ఇట్లా ఓపెన్ ఉంది కదా. సో ఈ క్లోజ్ ఉన్న దాన్ని కొంచెం ఒక 4 to 5 ఇంచెస్ వరకు ఓపెన్ చేసినట్లయితే కుట్టేటప్పుడు కింద వరకు మనకు కుట్టాల్సిన అవసరం తప్పుతుంది అనమాట. నీట్గా ఉంటుంది. ఇక్కడ మనకి స్టిచ్ వేయాల్సిన బాధ ఉండదు. ఇక్కడ వరకే స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నుంచి ప్లీట్స్ని కట్ చేసుకోవచ్చు, హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు. సో ఈ క్లాత్ మనకి ఏం వేస్ట్ అవ్వదు అనమాట, కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. దీన్ని కూడా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా మనకి, ముందుగా సగం కట్ చేసి పక్క పెట్టేసుకున్నాం కదా. సో దీన్ని తీసుకొని ఇట్లయితే ఫోల్డ్ చేయాలి. లేయర్స్గా మనం కట్ చేసేసుకోవాలన్నమాట కింద ప్లీట్స్ కోసం. ఓకే, ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయాలి. సో క్లాత్ని ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ లెంత్ మనం అక్కడ 20 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఇంకా రిమైనింగ్ 10 ఇంచెస్. అంటే నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకుందాం అనుకుంటున్నా, కొంచెం క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎందుకు ప్లేస్ చేసేదని. సో ఇక్కడ నేను 12 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా. సో మళ్ళీ నేను ఎందుకు ఎక్స్ట్రా తీసుకుందాం అనుకుంటున్నా అంటే, ఇది కాటన్ కాబట్టి ఉతికినప్పుడు ఎలాగో కొంచెం సింక్ అయి దగ్గరికి లాక్కుపోయినట్టుగా అవుతుంది కాబట్టి ఎలాగో క్లాత్ ఉందని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే తీసేసుకుంటున్నా. ఓకే, 12 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా. ఇట్లా 12 ఇంచెస్ దగ్గర ఓకే. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం స్ట్రైట్గా ఇలా లైన్స్ అయితే కనుక కొట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ కొంచెము ఎక్స్ట్రా మిగిలింది అనమాట. సో ఇది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ 3 పీసెస్ ఉన్నాయి కదా, వీటిని జాయిన్ చేసుకోవాలి. ఒకదాంతో ఒకటి అన్నీ కలిపి జాయిన్ చేసేసుకోవాలి. సో ఒకవేళ మనకి ఇది కూడా సరిపోలేదంటే ఇందాక మనకి కింద మిగిలింది కదా ప్లీట్స్ కోసం, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి దాంట్లో నుంచే హ్యాండ్స్ తీసుకోవాలి. సో ఇట్లా ఇది మెయిన్ సైడు, ఇది మెయిన్ సైడ్ ఇట్లా పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేయాలి. ఇవి లేయర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిపి జాయిన్ చేయాలి. సో ఇక్కడ ప్లీట్స్ అనేవి పైనుంచి పెడితే చాలా మంచి లుక్ ఉంటుంది బాటమ్కి, కానీ ఇక్కడ చూడండి రాంగ్ సైడ్ లైట్గా ఉంది కలరు. సో మెయిన్ సైడ్ థిక్గా ఉంది. మనకి కొంచెం అనేది కనిపిస్తుంది, ఇట్లా కనిపించినప్పుడు అంత లుక్ బాగోదు కాబట్టి సో పైనుంచి పెట్టకూడదు అలాంటప్పుడు. సో లోపల నుంచి మనకి ప్లీట్స్ అనేది జాయిన్ చేయాలి. అలాంటప్పుడు 2 సైడ్స్ మనం ఫోల్డ్ చేసి కుట్టనక్కర్లేదు, లేదా పీకో చేయాల్సిన అక్కర్లేదు. ఓన్లీ కింద సైడ్కి మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నా లేదంటే పీకో చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఈ క్లాత్లో నుంచి మనకి కింద మిగిలింది కదా, ఈ క్లాత్లో నుంచి హ్యాండ్స్ని అయితే కట్ చేసేసుకోవాలి. చూపిస్తాయి ఇప్పుడు అది. సో ఇక్కడ లైనింగ్ని కట్ చేయడానికి ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని ఎట్లయితే ఫోల్డ్ చేసినామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత మనం మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మిగిలింది కదా పైన, దీన్ని పెట్టేసి కరెక్ట్గా దీని ప్రకారం మార్కింగ్ చేసేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి, పొడవుని. అయితే మనకి మెయిన్ క్లాత్ కంటే కూడా ఒక 1 ఇంచ్ లేదా
2 ఇంచెస్ అనేది పైకి ఉండాలి. సో ఇక్కడ నేను 29 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా చుట్టూ కూడా 29 ఇంచెస్కి మార్కింగ్ చేసేసేయాలి. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా కింద మిగిలిపోయినాయి, ఈ పీసెస్ని ఇక్కడ పెట్టేసి ఈ విధంగా ఓకే ఇట్లా నీట్గా పెట్టేసి ఇక్కడ పిన్ అయితే పెట్టేసేయాలి. అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకు ఉండాలి, ఇది ఒక 1/2 ఇంచ్ పైకి ఉండాలి. ఎందుకంటే మనం జాయిన్ చేస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి. ఇక్కడ వరకు కూడా ఇట్లా పిన్స్ పెట్టేసేయాలి. ఓకే, ఈ విధంగా పిన్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా రివర్స్ చేసుకుంటే మనకి కట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఇట్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న పీసెస్ని ఇక్కడే జాయిన్ చేసేసేయాలి. ఇక్కడ ఒకటి ఇలా ఓపెన్ ఉంది, ఇంకొకటి ఇట్లా క్లోజ్ ఉంది కదా. ఈ క్లోజ్ ఉన్న దాన్ని మెయిన్ క్లాత్లో మనకు 3 to 4 ఇంచెస్ ఇట్లా ఓపెన్ చేసినాం అంటే ఇక్కడ దీనికి ఒక 3 to 4 ఇంచెస్ వరకు ఇట్లా ఓపెన్ చేసినాం, దీనికి కూడా అట్లనే ఓపెన్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఉంటే మనకి కింద ప్లీట్స్ అయితే కనుక వస్తాయి. సో ఫస్ట్ అయితే దీనికి ఇక్కడ జాయిన్ చేయాలి. తర్వాత కింద పార్ట్స్ అన్నీ కూడా జాయిన్ చేసేసి ఒకదాంతో ఒకటి అన్నీ జాయిన్ చేసేసి కింద సైడ్కి ఒక్క సైడ్కి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైడ్ ఇంకా మొత్తం ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇంకా జాయిన్ చేసేసుకోవడమే. ఇక్కడ బాటమ్ పార్ట్ ఉంది కదా, సో ఈ బాటమ్ పార్ట్కి ఇది ఫ్రంట్ టు బ్యాక్ ఇప్పుడు 2 పీసెస్ ఉన్నాయి దీంట్లో. సో ఈ బాటమ్ పార్ట్కి దీన్ని జాయిన్ చేసేసేయాలి ప్లీట్స్ని. సో ఇప్పుడు జాయిన్ చేయడం చూపిస్తా. ఇక్కడ ఇట్లా ఇది మెయిన్ సైడ్ ఉంది కదా, సో ఇది కూడా మెయిన్ సైడ్ రెండు ఇట్లా లోపల సైడ్కి ఉండాలి. ఈ విధంగా పెట్టేసి ఒక చివరి నుంచి ఇంకా మొత్తం కూడా ఈ ప్లీట్స్ని దీనికి బాటమ్ పార్ట్ మొత్తానికి కూడా కంప్లీట్గా జాయిన్ చేసేసుకోవాలి. సో నేనైతే జాయిన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇట్లా ప్లీట్స్ అయితే కనుక అన్నీ జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా బాటమ్ పార్ట్కి ఫస్ట్ అయితే ఇక్కడ బాడీ పార్ట్ని కుట్టడానికి ఇలా మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఇదేమో రాంగ్ సైడు, ఇదేమో మెయిన్ సైడ్. ఈ విధంగా తీసుకున్న తర్వాత మన లైనింగ్ ఉంది కదా, ఇది మార్కింగ్ చేసింది. ఈ మార్కింగ్ చేసిన సైడు మెయిన్ సైడ్ వైపుకు ఉండాలి. అంటే ఇది మెయిన్ సైడ్ కదా, దీని వైపుకు ఉండాలి ఇట్లా కింద సైడ్కి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇట్లా నీట్గా పెట్టేసుకొని, బిగినర్స్ అయితే కనుక
మార్కింగ్ చేసుకోండి. మీకు డైరెక్ట్ కుట్టేటప్పుడు ఏమవుతుందంటే కుట్టు కొంచెం ఎక్కువ తక్కువ క్రాస్ అట్లా వేస్తూ ఉంటారు కదా, సో దానివల్ల నెక్ షేప్ అనేది నీట్గా రాదు. మీరు ఫస్టే ఇట్లా మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నారనుకోండి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓన్లీ బిగినర్స్కి ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇట్లా మార్కింగ్ చేసుకోండి. తర్వాత కుట్టేటప్పుడు నెక్ చుట్టూ కూడా కుట్టేటప్పుడు కళ్ళిపోకుండా ఉండాలి అంటే అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. ఓకే, ఇట్లా ఇప్పుడు ఈ లైన్ మీద నుంచే స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేయాలి. సో సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్, సెకండ్ పార్ట్ దీన్ని కూడా ఇట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కదలకుండా ఉండాలంటే ఇట్లా పిన్స్ పెట్టేసుకున్నట్లయితే చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టిచ్ వేసేసేయాలి. నేను వేసి చూపిస్తాను రెండింటికి కూడా. ఓకే, ఇప్పుడు కుట్టుకోవడం చూడండి. ఇట్లా మార్కింగ్ చేసాం కదా, సేమ్ ఆ మార్కింగ్ మీద నుంచే మెల్లగా కుట్టు వేసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇట్లా మార్కింగ్ చేసుకోవడం వల్ల బిగినర్స్కి చాలా ఈజీ అవుతుంది. మనం కుట్టేటప్పుడు కుట్టు అటు ఇటు పోకుండా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కుట్టిన తర్వాత ఇట్లా పిన్స్ తీసేసుకొని ఇంకా ఇక్కడ కట్ చేసేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు నెక్ చుట్టూ కట్స్ పెట్టుకొని ఇంకా లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి. కుట్టిన స్టిచ్ ఏదైతే ఉందో దాని దగ్గరికి కట్స్ పెట్టాలి, కానీ మనం కుట్టిన స్టిచ్ అయితే కట్ అవ్వకూడదు. ఇట్లా కట్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. కట్స్ పెట్టకపోతే నెక్ షేప్ అనేది నీట్గా రాదు, రౌండ్ మంచిగా తిరగదు. ఓకే, ఇలా కట్స్ పెట్టేసిన తర్వాత ఇంకా లైనింగ్ని రివర్స్ చేయాలి. ఇట్లా లైనింగ్ని రివర్స్ చేసిన తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయాలి నీట్గా. సో ఈ విధంగా ఒక పావించ్ విడుతులో ఇప్పుడు మనకు నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసేస్తే చాలా బాగుంటుంది. కొంతమంది చివర్లో ఎడ్జ్లో స్టిచ్ వేస్తారు, అట్లా కాకుండా పావించి విడుతులో స్టిచ్ వేసేసినట్లయితే లుక్ చాలా బాగుంటుంది. నెక్ అనేది కొంచెం స్ట్రిప్గా ఉంటుంది. మనం లోపల ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయకపోయినా కూడా, బక్రమ్ యాడ్ చేయకపోయినా కూడా స్ట్రిప్ ఉంటుంది నెక్. విధంగా నీట్గా అనుకుంటూ నెక్ చుట్టూ కూడా ఇట్లా స్టిచ్ వేసేసేయాలి. ఓకే, ఇప్పుడు లైనింగ్ సైడ్కి తిప్పేసి ఇంకా లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. సో మాకు స్టిచ్ వేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక గమ్ము పెట్టి ఐరన్ చేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు యువతల సైడ్ తిప్పేసి ఇంకా లైనింగ్ చుట్టూ కూడా
నీట్గా. ఓకే, ఇట్లా ఇంకా చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేసేయాలి. సో కదిలిపోతుంది అనుకుంటే అక్కడక్కడ పిన్స్ అయితే పెట్టుకోండి. మనకి ఇది కాటన్ కాబట్టి మందంగా ఉంటుంది, అంతగా ఏం కదలదు. కాబట్టి జారిపోయే ఫ్యాబ్రిక్స్కి అయితే కనుక అక్కడొకటి పిన్ను పెట్టుకొని కుట్టేసుకోండి, నీట్గా ఉంటుంది. ఓకే, ఇట్లా చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇక్కడ ఈ విధంగా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇట్లా కంప్లీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా. సో ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు దీన్ని ఎట్లా కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. సో నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తా. ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ని అయితే కుట్టేసుకోవాలి ఈజీగా. ఇక్కడ ఫస్ట్ ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకొని ఇటు సైడ్ కూడా కదిలిపోకుండా ఉంటుంది. ఒక స్టిచ్ అయితే వేసేసుకొని డాట్స్ని అయితే కుట్టేసుకోవాలి ఇంకా ఈజీగా. సో ఇప్పుడు ఈ డాట్స్ అయితే కనుక హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే డాట్స్ని ఇట్లా అస్సలు తీసుకోవద్దు, అప్పుడు వాళ్ళకి సెట్ అవ్వదు, టైట్ అయిపోతుంది అన్నమాట. చెస్ట్ బాగా టైట్ అయిపోతుంది. నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అండ్ చిన్నపిల్లలకి ఇట్లా తీసుకోవాలి. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి డాట్స్ని ఇట్లా తీసేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా కుట్టిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి ఇంకా డాట్స్ కుట్టుకోవడమే చూపిస్తా. ఓకే, ఫస్ట్ అక్కడ డాట్ వరకు ఒక స్టిచ్ వేసేసి అక్కడ నుంచి అక్కడ చివరి వరకు స్టిచ్ కొంచెమే వేసేసేయాలి పైనుంచి. పట్టుకొని ఈ విధంగా పైనకి వచ్చేటప్పటికి ఇంకా సన్నగా రావాలి, ఎక్కువ క్లాత్ పట్టుకోకూడదు, చాలా సన్నగా. మనకు టేప్లో ఒక లైన్ అంతా లేదా 2 లైన్లు అంతా, ఒక 1/4 ఇంచ్, చాలా సన్నగా,
ఎక్కువ వేస్తే మళ్ళీ ఇక్కడ టైట్ అయిపోతుంది అన్నమాట బాగా. హార్మోల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సన్నగా రావాలి. ఓకే, ఈ విధంగా దీన్ని ఇప్పుడు మెయిన్ సైడ్ తిప్పి చూస్తే ఇట్లా ఉంటుంది మనకి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఇది కూడా అదే విధంగా వేయాలి. అరే ఛార్జింగ్. సేమ్ యువతల సైడ్ కూడా అట్లనే వేసుకోవాలి. నేను వేసిన తర్వాత చూపిస్తా. ఓకే, ఇప్పుడు మెయిన్ సైడ్ తిప్పి చూసినట్లయితే మనకి చూడడానికి ప్రిన్సెస్ కట్ లాగా ఉంటుంది. ఇటు సైడ్ తిప్పరా, ఈ విధంగా. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. సింపుల్గా అయిపోతుంది, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ప్రిన్సెస్ కట్ లాగా కనిపిస్తుంది మనకి. కట్ చేసి ఇంకా ఈ పీసెస్ అన్నీ కట్ చేసి సపరేట్గా కుట్టాల్సిన అవసరం లేదు. ఒక స్టిచ్తో మనకి ప్రిన్సెస్ కట్లా మారిపోతుంది. కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్లా అస్సలు కట్ చేయకూడదు. డాట్ని వేరే తీరుగా తీసుకోవాలి. నేను అది చాలాసార్లు వీడియోస్లలో చూపించాను. కావాలంటే మళ్ళీ ఇంకొకసారి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. తర్వాత ఇంకా మిగిలిందంతా కూడా నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా అండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో మళ్ళీ నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా కష్టమే. ఇంకా వీడియో ఎడిట్ చేసిన తర్వాత సేవ్ కూడా అవ్వట్లేదు అనమాట. ఎక్కువ లెంత్ ఉంటే అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా మిగిలి ఉన్న కొంచెము నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. ఇంకేముంది, హ్యాండ్స్ ఒక్కటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్, ఆ తర్వాత బాడీ పార్ట్, బాటమ్ పార్ట్, హ్యాండ్స్ అంతా కలిపి జాయింట్ చేసుకొని ఇంకా సైడ్ ఫిట్టింగ్ వేసుకోవడమే, అంతే. అదంతా కూడా నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. సో వెంటనే అది కూడా పెట్టేస్తా. ఓకే, వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, బాయ్ బాయ్.